కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీరు పాత పద్ధతి అవలంబిస్తారు అన్న అభిప్రాయం ఒకవేళ ప్రజలకు ఉంటే మీరేం చెప్తారు? పాత పద్ధతి అనేది డెఫినెట్గా అవలంబించేది లేదు మేడం. డెఫినెట్గా ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అదే విధంగా నేను ముందుకు సాగుతాను. అదే విధంగా ప్రజలకు ఎప్పుడు 24 hours నేను అవైలబుల్ అనే ఉంటాను. నాకు మా పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా పలానా మనిషి వచ్చి ఈ సమస్య ఉందని చెప్తే ఆ ఇష్యూని ఏదైతే ఉందో మా పరిధిలో మేము రిజాల్వ్ చేస్తాము. ఒకవేళ మాకు కాకపోయినా మనకున్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత మంత్రి శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డెఫినెట్గా రిజాల్వ్ చేస్తాం. మేము ఒక అప్రోచ్ కూడా అనుకున్నాం మేడం, ఇష్యూ బేస్డ్. నేను లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో కేటగిరైజ్ చేసి ఇష్యూ బేస్డ్ కేటగిరైజ్ చేసి యాక్చువల్గా బేస్డ్ ఆన్ సివియారిటీ ప్రయారిటీ అంటే చేసి L1, L2, L3, L4 లాగా చేసి ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూ ఉంది మేడం, దానివల్ల మేజర్గా ఒక 2000-3000 మంది ఇంపాక్ట్ అయ్యారు అనుకోండి, ఆ ఇష్యూని వితిన్ 24 to 48 hours రిజాల్వ్ అయ్యేలాగా అట్లా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాం. సిమిలర్గా L2 ఇష్యూస్ అంటే ప్రయారిటీ బట్ 3-4 days అయినా పర్లేదు అని చెప్పేసే దానికి అదొక విధంగా. సిమిలర్గా L3, L4 అంటే చిన్న ఇష్యూస్, ఇప్పుడు దానివల్ల పెద్ద ఇదేమి ఉండదు బట్ డెఫినెట్గా అట్లా టైం ఫ్రేము మెయిన్ టైం ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని అది ఒక టీం పెట్టుకొని ఇట్లా ఇష్యూ బేస్డ్ రిజాల్వ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉంది. ఓకే, ప్లానింగ్ అయితే బాగానే ఉంది.